హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మే నెల 17వ తారీఖు 2024 అనగా శుక్రవారం. చూడండి, ఇది కూడా ఒక శుక్రవారం వీడియో అయితే. ఒక శుక్రవారం నాడు తీసి దాచిపెట్టినాను, ఎందుకో కానీ మీకోసం అనుకోకుండా ఉండిపోయింది. అది అప్లోడ్ చేయలేంతవరకు ఈరోజు దొరికింది, అది పెడతాను. నేనైతే మా ఊర్లో ఉన్నా. ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఇలాగా ఇది యార్డ్ ఉన్నప్పుడు ఇలా ఉండిద్ది మిర్చి యార్డ్. కాకపోతే అప్పుడు కానీ అంతగా బిజీ లేదులే. యార్డ్ ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి, యార్డ్ లేనప్పుడు కూడా ఎలా ఉందో చూడండి, మీకు వివరంగా పెడతాను. ఫ్రెండ్స్, మీరు చూసిన వారందరూ కూడా, నా వీడియో చూసిన వారందరూ నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి. వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇంకెంతోమంది మన మిర్చి యార్డ్ గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, వారి కోసం వీడియోని షేర్ చేస్తారు అనుకుంటున్నాను. చూడండి, యార్డ్ లేనప్పుడు కూడా మన మిర్చి యార్డ్ ఎలా ఉందో మీకు ఇక్కడ నుండి కట్ చేసి పెట్టాలనుకుంటున్నాను. ఒకసారి చూసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తాను, యాడ్ లేనప్పుడు అయితే ఇది ఈరోజు వీడియో. ఇది నిన్న గురువారం వీడియో. చూడండి, ఈ విధంగా మిర్చి యార్డ్ ఖాళీకి, యార్డ్ ఫుల్కి ఎంత బీచ్ ఉంది. యార్డ్ ఉన్నప్పుడు ఒకలాంటి జరిగిద్ది, యార్డ్ లేకపోతే యార్డ్ మొత్తం ఖాళీ. ఇక్కడ ఆటో ఉంది, ఆ ఆటోకి మావాడు వీడియో తీయలేదు. అది ఏంటంటే బల్లలు కుర్చీలు అన్నీ తీసుకుపోతున్నారు ఇంటికిలే, అది ఆ వీడియో. అది ఈ విధంగా మీకోసమే డైలీగా మనం మిర్చి యార్డ్ గురించి అప్డేట్స్ అందిస్తాను కాబట్టి మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అన్న గోడాల్లో బేరాలు జరుగుతున్నాయి, ఎక్కడన్నా ఏ గోడాలు అన్న అంటున్నారు కదా. ఇలా పబ్లిక్లుగా చెప్పకూడదు అనమాట. జరుగుతాయండి. ఏడంటే ఇప్పుడు మన బైపాస్ నుంచి వస్తుంటే సుబ్బారెడ్డి నగరు ఏరియాలో ఉన్నాయి గోడాలు. తర్వాత కామధన్ ఏసీ పక్కన ఉన్నాయి గోడాలు, గిరిధర్ ఏసీ పక్కన ఉన్నాయి గోడాలు ఉన్నాయి. అలాగా ఎన్నో గోడలు ఉన్నాయి. అన్నపూర్ణ హోటల్ పక్కన వెనకమాల అన్ని తొడాలు తీసి, అంతకుముందు తొడాలు తీసే గోడలు అన్నింటిలో కూడా ఇప్పుడైతే బేరాలు జరుగుతూ ఉంటాయి. ఆ గోడాల్ని వేరే యార్డ్లో ఓనర్లు అద్దెకి తీసుకుంటారు. అద్దెకి తీసుకొని అందులో సరుకు దించుకొని బేరాలు జరుపుతూ ఉంటారండి. కాకపోతే పబ్లిక్ సిటీ అవ్వకూడదు కదా బేరాలు జరిగినాయి అన్నీ కూడాను. ఎందుకంటే మళ్ళీ కొన్ని చోట్ల బేరాలు జరగనట్లేదు, సెలవులు ఇచ్చినాక కూడా ఎందుకు అమ్ముతున్నారని కొంతమంది కంప్లైంట్ ఇస్తారు. కాబట్టి అంతగా బయట తెలియజేయనీరు, సీక్రెట్గా ఉండిద్ది అనమాట. ఒకవేళ ఎవరో వచ్చి అన్న ఆడని బేరాలు జరుగుతున్నాయి అన్నా కానీ ఎవరు చెప్పరు. చూడటం, బళ్ళు ఎటు వెళ్ళి వస్తున్నాయి, ఎక్కువ మంది బైకులతో వెళ్ళి ఎటు నుంచి వస్తున్నారు చూసి దాన్ని బట్టి వెళ్ళటమే. నిక్కర్లు వేసుకుని ఉంటారు ముఠావులు ఎట్టుకోడి, ఆ విధంగా దాన్ని బట్టి వెళ్ళి బేరాలు జరిగేదాన్ని బట్టి చూసుకోవడమే, అంతేగాని. అది కాక నేను కూడా మా ఊర్లో మా అమ్మగారికి బాగాలేదు కాబట్టి ఉండాల్సి వచ్చిందండి. ఇంకా 10 days మా ఊర్లోనే ఉంటాను. తర్వాత గుంటూరు వీలైతే వెళ్ళి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. కాకపోతే మీరు కాల్ చేస్తే ఇవ్వగలను పర్సనల్గా, అంతేగాని మీరు కామెంట్లోనైతే రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే అలా చెప్పకూడదు కదా, మళ్ళీ ఏమైనా ఇబ్బందులు జరుగుతాయి. చూడండి, యార్డ్ ఉన్నప్పుడు ఇదంతా వీడియో చూసారుగా. యార్డ్ లేనప్పుడు ఎలా ఉంది, యార్డ్ ఉన్నప్పుడు ఎలా ఉంది అన్నది మన గుంటూరు మిర్చి యార్డ్ అంతా కూడా ఈ విధంగా. ఫ్రెండ్స్, రేట్లు పెరుగుతాయి అంటున్నారు కదా, రేట్లు ప్రజెంట్ ఇవే రేట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ నాన్ ఏసీ కాయ తగ్గాలి యార్డ్కి. నాన్ ఏసీ కాయ దిగుమతులు వచ్చేవి తగ్గితే ఇవి రేట్లు పెరుగుతాయి. ఆ నాన్ ఏసీ కాయ తగ్గలేదు కాబట్టి రేట్లు ప్రజెంట్ అంతే ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది ఇప్పుడే వచ్చి ఏం చేసుకోవాలో అర్థం కాక కాయలు ఉన్నాయి కాబట్టి ఆ కాయల వల్ల ఇవి రేట్లు ఎప్పుడే పెరగవు. నాన్ ఏసీ కాయ పూర్తిగా అయిపోవాలా, తగ్గిపోవాలి బాగా, అప్పుడు ఏసీ కాయకు అడుగుతారు బాగానే, రేటు కూడా బాగానే ఉండిద్ది అనమాట. చూడండి, ఈ విధంగా మనం ఇచ్చేటంతా రేట్లు అయితే ఎందుకంటే చాలామంది ఎకర వేసిన వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాల కాడికి వేశారు కాబట్టి ఈ ఏడాది సరుకు ఎక్కువైంది కాబట్టి రేట్లు డౌన్ అయినాయి. వచ్చే ఏడాది అందరూ ఒకేసారి మానేసారు చూడండి, అప్పుడు మళ్ళీ అలా రేట్ పెరగవచ్చు. ఆ రకంగా మనం ఇచ్చే యార్డ్లో పరిస్థితుల్లో రైతు సోదరులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా చూడండి, ఆ రోజు కూడా లాస్ట్ రోజు కాబట్టి అసలు పెద్దగా లేవు బళ్ళు, దిగుమతులు, యార్డ్ అంతా ఖాళీ ఉంది. ఈ విధంగా నా కోసమైతే మీరు చూసిన వారందరూ ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయాలండి. లైక్ చేయకపోతే మరి ఎట్లా, చూసినందుకు కూడా వాల్యుయేషన్ ఉండాలి కదా. ఒక లైక్ చేస్తే నాకు కూడా చాలా ఉపయోగపడుద్ది. సబ్స్క్రైబ్ చేయకపోయినా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన వారంటే వారికి వీడియోని షేర్ చేయొచ్చు. మన గుంటూరు మిర్చి యార్డ్ గురించి ఇదంతా కాబట్టి ఇలా నేనైతే మీకోసం ఎంతో విధాలుగా ట్రై చేస్తా పెడుతున్నాను కాబట్టి మీకు వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగ రాశులు పోస్తున్నారు. యాడ్ ఉన్నప్పుడు ఇలాగ రాశులు పోసి ఎన్నో విధాలుగా చేస్తారు. ఇప్పుడు గోడాల్లో కూడా అలాగే ఎంతో ఇబ్బందులు పడుతూ ఎన్నో పడుతున్నారు చాలామంది రైతులు అయితే. ఇప్పుడు లాస్ట్కి పడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే 6వ నెలలో మళ్ళీ కంపల్సరీగా మార్కెట్ మారిద్దని అంటున్నారు. అది యార్డ్ రీఓపెన్ అయినాకే. రీఓపెన్ అవ్వకపోతే అంతగా ఉండదు, ఇదే మార్కెట్ ఉండిద్ది.
తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా మాకు కాయలు కావాలనే అవసరం ఎంతకైనా కొంటామని వాళ్ళు వస్తారు. కొన్ని పార్టీలు వాళ్ళు లక్కీగా వస్తారే అప్పుడు రేటు పెరిగిద్ది. అంతేగాని అందరూ వచ్చి ఎక్కువ రేటుకి అయితే వేసుకోరు. వాళ్ళకి ఆర్డర్ ఉండాలి కదా, పైనుంచి కూడా ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉండాలి. పైనుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంటే ఎంతకైనా వేసుకుంటారు. పైనుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేదనుకో తక్కువలో కొనుక్కొని దాచిపెట్టుకుంటారు. రేపు పొద్దున్న రేటు పెరిగినప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళకి వేయడానికి. ఆ విధంగా మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే గూడాల్లో బేరాలు అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్ ఎక్కువగా మీడియం బెస్ట్లో వస్తున్నాయి చాలా దగ్గరలేండి. బెస్ట్ డీలక్స్ అంతగా రావట్లేదు. ఎవరికో అవసరమైతే బెస్ట్ డీలక్స్ అడిగితే ఏసీలో తీపిస్తున్నారు. 1-2 లాట్లు తీపిస్తున్నారు, అలా అమ్ముకుంటున్నారు. ఆ విధంగా బేరాలు జరుగుతున్నాయి. అంతకు మించి అయితే పెద్దగా లేదు. నాకు తెలిసిన వరకే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. చాలామందికి కాల్ చేసి అడిగాను. ఏసీల్లో అయితే జరగనట్లేదు. ఏసీల్లో శాంపుల్ తెచ్చుకొని గోడాల్లో పెట్టి అమ్ముకుంటున్నారు సీక్రెట్గా. పబ్లిసిటీ అయితే అవ్వలేదన్న, అంత దీనిగా పబ్లిసిటీ అవ్వట్లేదు. జరగడం మీద జరుగుతున్నాయి బేరాలు. డైలీగా బళ్ళు వస్తున్నాయి, పోతున్నాయి, దిగుమతులు వస్తున్నాయి, ఎగుమతులు జరుగుతున్నాయి. గోడాలు ఎమ్మడి జరుగుతున్నాయి అన్న సీక్రెట్గా అన్నారు. అది ఆ విధంగా చూస్తున్నారు. ఇదంతా యాడ్ చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఇది తీసిన వీడియో కూడా లాస్ట్లోది కాబట్టి యాడ్డల్లా చాలా వరకు ఖాళీ అయిపోయింది అనమాట. చూడండి, ఇదంతా ఒక గుంటూరు మిర్చి యార్డు. ఇంకా రేపు 6 నెలల నుంచి అయితే ఈ మరకలు అసలు బస్తాలే ఉండవు ఈ ఏరియాలో. ఇదంతా శివరాజ్ జయలక్ష్మి ప్లాట్ఫారంకి వెళ్ళి అంటారు. ఈ ఏరియాలో ఇంకా బస్తాలే ఉండవు. యార్డ్ ఓపెన్ చేసి ఎందుకంటే అనిసేదని కదా, అంతగా ఉండవు అనమాట బస్తాలు. సరుకు తగ్గిద్ది. అది ఆడది మాత్రం అసలు ఎప్పుడైనా తగ్గేటట్టు లేదు. ఎప్పుడు చూసినా యార్డ్కి బస్తాలు వస్తూనే ఉన్నాయి, సరుకు వస్తూనే ఉందన్నమాట. ఇదంతా మనం ఇచ్చాడికి అయితే. ఇంకా తేజాలు డీలక్స్లకే మంచి రేటు ఉంది. 20,500 వరకు నడుస్తుందని అన్నారు. 21,000 లేదని చెప్పారు. అడిగాను. తేజాలు అయితే ఏసీ అయితే, నాన్ ఏసీ అయితే 18,500 దాకా ఉంది. డీలక్స్ 17 నుంచి 18,500 నడుస్తుంది. ఇంకా ఆరుమూరు అయితే 14,500 లోపే ఉంది. 15 లోపే జరుగుతుందని చెప్పారు ఎవరిని అడిగినా కానీ. మిగతా అన్ని డీలక్స్లు 341 చాలామంది అడుగుతున్నారంటే 341 కాబట్టి 17, 17.5 దాకా 18 వరకు ఉంది ఏసీ డీలక్స్ అయితే. నాన్ ఏసీ అయితే మాత్రం డీలక్స్లో అయితే రావట్లేదు. బెస్ట్లు మీడియాలు అయితే మాత్రం 15, 16 దాకా నడుస్తుందని చెప్పినారు అనమాట. 341 అలాగే T34 కూడా చాలామంది అవి అడుగుతున్నారు. T34 కూడా అవి కూడా ఇచ్చేసరికి డీలక్స్ అయితే 15, 16, 17 దాకా ఉందంట. నాన్ ఏసీ అయితే మాత్రం 15 దాకా నడుస్తుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 కూడా చాలా డిమాండ్ ఉంది. నెంబర్ 5 కూడా అయితే 15, 16 దాకా ఉంది ఏసీ. నాన్ ఏసీ అయితే అంత క్వాలిటీలు అయితే రావట్లేదు. నాన్ ఏసీ వచ్చేసరికి కూడా ఇవి కూడా ఎక్కువ 14, 15 లోపే మార్కెట్ నడుస్తుంది. ఈ విధంగా మన గుంటూరు మిర్చి యార్డ్ అంతా మీకోసం నేను డైలీగా అప్డేట్స్ అందిస్తున్నాను కదా. చూడండి, యార్డ్ అంతా తిరిగిన రోజు ఈ వీడియో ఆ రోజు పెట్టలేదులే, మీకోసమైతే ఈరోజు పెడుతున్నాను ఇదైతే. కాబట్టి మీరు చూసిన వారందరూ కూడా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేస్తే చాలా మంచిది, నాకు సపోర్ట్గా ఉంటుంది నా వీడియో పెట్టినందుకు. తెలియని వాళ్ళు ఎవరున్నా వారికి అయితే వీడియోని షేర్ చేయండి, ఎంతో తెలుసుకుంటారు మన మిర్చి యార్డ్ గురించి అయితే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.